జెప్టోకి స్వాగతం. మీరు మాలో భాగమైనందున మీ వివరాలను మాకు అందించడం అవసరం. ఈ ఆన్బోర్డింగ్ ప్రక్రియ ఇప్పుడు సులభం కనుక మీరు దీన్ని మీరే చేయగలరు. ఈ వీడియోలో జెప్టో డెలివరీ పార్ట్నర్ అప్లికేషన్ ని ఉపయోగించి జెప్టోకి మీరే ఎలా ఆన్బోర్డ్ చేయాలో మేము మీకు వివరిస్తాం. మీరు ప్లేస్టోర్ నుండి యాప్ ను డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ ను తెరవండి. మీరు పరిచయ పేజీలకు మళ్లించబడతారు. తదుపరిపై క్లిక్ చేయండి. మీరు లాగిన్ పేజీకి మళ్లించబడతారు. మీరు రిజిస్టర్ చేయాలనుకుంటున్న ఫోన్ నంబర్ను నమోదు చేయండి మరియు ఓటీపీని ఎస్ఎంఎస్ గా పొందండి. మీరు ఇచ్చిన సెల్లో ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీరు తదుపరి పేజీకి మళ్లించబడతారు. మీరు ఇప్పటికే నమోదిత వినియోగదారు అయితే మీరు నేరుగా హోం పేజీకి తీసుకువెళ్లబడతారు. మీరు కొత్త వినియోగదారు అయితే మీరు ఈ పేజీకి తీసుకువెళ్లబడతారు. అక్కడ మీరు మీ వివరాలను నమోదు చేయాలి. 3 విభాగాలు ఉన్నాయి. వ్యక్తిగత వివరాలు. ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. వ్యక్తిగత వివరాలను ఎలా పూరించాలి? వ్యక్తిగత వివరాలపై క్లిక్ చేయడాన్ని చూపించు. ఇందులో యూజర్ లొకేషన్ ఆధారంగా సిటీ ఆటోమేటిక్ గా గుర్తించబడుతుంది. మీరు నగరాన్ని మార్చాలనుకుంటే మీరు దానిని మాన్యువల్ గా మార్చవచ్చు. కొనసాగించుపై క్లిక్ చేయండి. రిక్రూటర్, టెలికాలర్ లేదా కంపెనీలో ఇప్పటికే ఉన్న జెప్టెన్లు మీకు అందించిన రెఫరల్ కోడ్ ను నమోదు చేయడానికి మీరు పేజీని చూస్తారు. మీకు రెఫరల్ కోడ్ లేకపోతే మీరు కొనసాగించు బటన్ పై క్లిక్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ వైవాహిక స్థితిని తప్పనిసరిగా ఎంచుకోవాలి. ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. వ్యక్తిగత వివరాలను ఎలా పూరించాలి? ఇప్పుడు మీరు పని వివరాలను పూరించమని నిర్దేశించబడతారు. ఆ తర్వాత మీరు మీ ప్రాధాన్యత ప్రకారం ఇచ్చిన జాబితా నుండి స్టోర్ను ఎంచుకోవాలి. కొనసాగిస్తూ మీరు మీ ప్రాధాన్య డెలివరీ వాహనాన్ని ఎంచుకోమని అడగబడతారు. మీకు వాహనం లేకపోతే మీరు మీ డెలివరీ పద్ధతిని వాకింగ్ గా ఎంచుకోవచ్చు. ఇక్కడ మీకు 250 నుండి 300 మీటర్ల దూరంలో ఆర్డర్లు లభిస్తాయి. మీరు జెప్టో నుండి వాహనాన్ని పొందడాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇక్కడ జెప్టో మీకు తక్కువ అద్దెకు వాహనాన్ని పొందడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత మీరు మీ షిఫ్ట్ సమయాన్ని పూర్తి సమయం లేదా పార్ట్ టైం గా ఎంచుకోవాలి. కొనసాగిస్తూ మీరు మీ ఒరిజినల్ డాక్యుమెంటల్ ఫోటో ప్రూఫ్ ఇవ్వాల్సిన డాక్యుమెంట్ ఫోల్డర్ కి మళ్లించబడతారు. పత్రాలను అప్లోడ్ చేసే విధానాన్ని అర్థం చేసుకుందాం. ముందుగా మీరు మీ ప్రొఫైల్ చిత్రాన్ని తీసుకోవాలి. మీరు ఇచ్చిన కెమెరా ఎంపికను ఉపయోగించి ప్రత్యేక చిత్రాన్ని తీయాలి. దయచేసి మీరు మీ ఫోన్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఇక్కడ అప్లోడ్ చేయలేరని గమనించండి. ఆపై మీ ఆధార్ ను అప్లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. దీనికోసం మీరు ఆధార్ కార్డు ముందు మరియు వెనక రెండింటి చిత్రాలను తీయాలి. అప్లోడ్ ఎంచుకోండి. మీరు స్క్రీన్ పై నిర్ధారణ కోడ్ ను నమోదు చేయాలి. ఇప్పుడు మీరు మీ పాన్ కార్డును అప్లోడ్ చేయమని అడగబడతారు. మునుపటి దశ మాదిరిగానే మీరు పాన్ కార్డ్ ముందు చిత్రాన్ని తీసి అప్లోడ్ ని ఎంచుకోవాలి. మీరు ఇంతకు ముందు వాహనం రకం బైక్ ని ఎంచుకున్నట్లయితే మీ డ్రైవింగ్ లైసెన్స్ మరియు ఆర్సీ అప్లోడ్ చేయమని మిమ్మల్ని అడుగుతారు. ఇక్కడ కూడా మీరు మీ పత్రాల యొక్క 2 వైపుల చిత్రాలను తీయాలి. ఈ డాక్యుమెంట్లలోని అన్ని వివరాలు క్యాప్చర్ చేయబడి ఉన్నాయని నిర్ధారించడానికి ఇది అన్ని అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయబడిన తరువాత సమర్పించు పత్రాలపై క్లిక్ చేయండి. ఇది పూర్తయిన తరువాత మీరు నిర్వాహకుని ధృవీకరణ మరియు ఆమోదం కోసం వేచి ఉండాలి. పని సమయంలో మీరు పొందే ప్రయోజనాల యొక్క నిర్దిష్ట వివరాలతో మీకు చూపబడుతుంది. కొంత సమయం తర్వాత మీరు అడ్మిన్ ఆమోదానికి సంబంధించిన నోటిఫికేషన్ ను స్వీకరిస్తారు. బీమా వివరాలను పూరించండి. ఇచ్చిన స్క్రీన్ లో బీమా వివరాలను సవరించుపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ చిరునామాను పూరించాలి. తద్వారా నేపథ్య ధృవీకరణ చేయవచ్చు. ఆ తర్వాత మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి పేరును తప్పనిసరిగా పూరించాలి. అప్పుడు మీరు నామినీ వివరాలను పేర్కొనాలి. ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో అర్హత ఉన్న డబ్బు నామినీ ఖాతాకు బదిలీ చేయబడిందని నిర్ధారించుకోవడానికి ఈ దశ ముఖ్యమైనది.
ఇక్కడ మీరు అత్యవసర సంప్రదింపు వివరాలను పూరించమని అడగబడతారు. మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఎవరికి తెలియజేయాలో మీ తక్షణ సంప్రదింపు వివరాలను పూరించండి. ధృవీకరణ పూర్తయిన తరువాత మీరు శిక్షణ ప్రారంభించుని ఎంచుకోవాలి. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తరువాత మీరు జెప్టో డెలివరీ భాగస్వామి యాప్ ని లాగిన్ అయినప్పుడు మీరు హోమ్ పేజ్ కి తీసుకువెళ్లబడతారు. హోమ్ పేజ్ లో మీ బ్యాంక్ వివరాలను పూరించడానికి మీకు ఒక విభాగం కనిపిస్తుంది. బ్యాంక్ వివరాలను జోడించుపై క్లిక్ చేయండి. సమాచారాన్ని చదివిన తరువాత కొనసాగించుపై క్లిక్ చేసిన తరువాత ఖాతా నంబర్ మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ వంటి బ్యాంక్ వివరాలను పూరించడానికి మీకు స్క్రీన్ కనిపిస్తుంది. మీకు బ్యాంక్ ఖాతా లేకుంటే మరియు వివరాలను పూరించకపోతే మీరు మీ చెల్లింపును స్వీకరించలేరు. మిమ్మల్ని మీరు ఆన్ బోర్డింగ్ లో చేర్చుకునే వివిధ దశల గురించి మీరు స్పష్టంగా ఉన్నారని ఆశిస్తున్నాము. ఇప్పుడు మేము ఆర్డర్లను డెలివరీ చేయడంతో పాటు డబ్బు సంపాదించడానికి మరొక సులభమైన మార్గాన్ని వివరిస్తాము.